ఎస్ఏ పేపర్ గురించి మాట్లాడుకుంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఎన్నైతే ఎస్సేస్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ మినిమం 8 to 10 ఎస్సేస్ మీరు ప్రాక్టీస్ చేయండి. దానికోసము నేను ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటంటే టాపర్ కాపీస్ మనకి ఆన్లైన్లో ఫ్రీగా దొరుకుతాయి. సో వాళ్ళ కాపీస్ చూసి నేను వాళ్ళు ఎట్లాంటి స్టైల్లో ఎస్సేస్ రాస్తున్నారు, ఎలాంటి ఎగ్జాంపుల్స్ యూస్ చేస్తున్నారు, స్టోరీస్ కానీ వాళ్ళ ఇంట్రొడక్షన్స్ కంక్లూజన్స్ ఎలా ఉన్నాయి, దీన్ని నేను చాలా బాగా అనలైజ్ చేసి నేను నా ఓన్ స్టైల్ని తెలుసుకున్నాను. సో అలా నేను ఎస్ఏ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అండ్ న్యూస్లో జరిగే ఈవెంట్స్లో మనకి ఏవైతే ఇంపార్టెంట్ స్టోరీస్ దొరుకుతాయో వాటిని నేను నోట్ చేసుకుని ఒక డైరీలో రాసుకునేదాన్ని. యాజ్ అండ్ వెన్ ఆ టాపిక్ మీద ఎస్సే నాకు పేపర్లో వచ్చినప్పుడు నేను ఆ ఎగ్జాంపుల్స్ యూస్ చేసేదాన్ని. అండ్ పేపర్లో మనం ఎస్సే స్ట్రక్చర్ ఎట్లా చేయాలి, లైక్ 10 పేజెస్లో మనం ఎస్సే రాస్తాము, ఒక్కొక్క పేజ్లో 2 పారాగ్రాఫ్స్ అండ్ ఎట్లాంటి డైమెన్షన్స్ వాడాలి, ఇదంతా మనం ఒక రఫ్ వర్క్ చేసుకోవాలి. అండ్ ఎస్సే టైం కూడా మనకి ఒక ఎస్సేకి 1.5 hours ఉంటుంది కాబట్టి 1/2 hour ఫర్ దిస్ స్ట్రక్చరింగ్ అండ్ ప్లానింగ్ ఆఫ్ ఎస్సే అండ్ 1 hourలో మనము ఎస్సే కంప్లీట్ చేస్తాం. అండ్ సెకండ్లీ మీరు ఎథిక్స్ గురించి అడిగారు. నేనైతే ఎథిక్స్ కోసము సిలబస్ రిఫర్ చేశాను. ప్రతి కీవర్డ్ మీద నా ఓన్ వర్డ్స్లో నేను ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ప్రతి ఒక్క డైమెన్షన్కి కొన్ని డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ నేను నా నోట్స్లో పెట్టుకొని, అలాగే కేస్ స్టడీస్ విషయానికి వస్తే ఒక డిఫరెంట్ మెథడ్ ఆఫ్ కేస్ స్టడీకి ఒక డిఫరెంట్ టెంప్లెట్ అనేది బిఫోర్ హ్యాండ్ ప్రిపేర్ చేసుకొని వాటికి తగ్గట్టు ఎగ్జాంపుల్స్ కలెక్ట్ చేసుకొని అడిషనలీ టాపర్ కాపీస్ నుంచి ఏవైనా ఇన్పుట్స్ దొరికితే అవి కూడా నా నోట్స్లో యాడ్ చేసుకుంటూ నేను ప్రాక్టీస్ చేశాను.